హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే వాళ్లకు తిరుగు ఉండదు, లక్ష్మీ యోగం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని గుర్తుల గురించి, అవి మహిళల యొక్క భాగ్యాన్ని ఎలా తెలియజేస్తాయో అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఏ మహిళకైతే అక్కడ వెంట్రుకలు ఉంటాయో ఆ విషయం గురించి కూడా శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెప్తారు. అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతారు. ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమె వివాహం జరిపించి ఈ మొట్టమొదటిసారిగా అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడు ప్రజలంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అంటూ ఉంటారు. స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించాలని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. సామాద్రిత శాస్త్రం సౌభాగ్యవతి అయిన స్త్రీల కోసం కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది, ఎందుకంటే ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది. ఏ స్త్రీ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. స్త్రీలకు ఉన్న కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఏమిటి అంటే మెరుస్తూ ఉన్న గోర్లు. కొందరు ఆడవాళ్లకు గోర్లు చాలా అందంగా కనబడుతున్నట్లు ఉంటాయి. లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోర్లు ఉన్న స్త్రీలను కుటుంబానికి, తన పిల్లలను ఎప్పుడు కూడా సంతోషంగా చూసుకుంటుంది. మంచి చరిత్రను కలిగి ఉంటుంది. పూర్తిగా కష్టంతో తన పనులను చేస్తుంది. ఏ స్త్రీకి అయితే కాలు మధ్య వేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలు అవుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు మీరు బాగా ఆలోచించవలసి ఉంటుంది. మహిళలకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టమైనా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు. ఆ స్త్రీలకు ఖర్చు చేయటం అంటే చాలా ఇష్టం. వీరు ఖర్చు పెట్టిన ధనం కూడా వృధా అవ్వదు. ఏ స్త్రీ అయితే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారికి చదవడం కన్నా రాయడం చాలా ఇష్టం. ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు. తన కుటుంబమంతా భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు. గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో ఆ మహిళ తన ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది. ఎవరైతే పురుషులు ఇటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. తన భార్య వలన తనకు ఎప్పుడు కూడా ఎటువంటి బాధ ఉండదు. సామాజిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాళ్ళలో కూడా రహస్యాలు రాయబడి ఉన్నాయి. త్రికోణ గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభప్రద మరియు బుద్ధిమంతురాలు స్త్రీ అయినా అటువంటి తన ఏ కార్యాన్ని అయినా సరి అయినా కూడా చాలా సులువుగా, సునాసంగా, సంతోషంగా చేయగలుగుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు ఎప్పుడు తమ జీవితంలో నిరాశను చెందడు. తమను అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు. ప్రతి పనిలోనూ కూడా భర్తతో సహాయకరంగా ఉంటుంది. త్రికోణంలో ఉంటాయో వారు భాగ్య స్త్రీలు అవుతారు. చాలా మందికి చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టం. ఆ కళ్ళు చూసి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ఎప్పుడు ప్రేమ, సంతోషాలు ఉంటాయి. అలాగే వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు ఉండదు. ఇటువంటి స్త్రీలు ఉన్న పురుషుల జీవితంలో ప్రేమ, సంతోషం నిండుగా ఉంటుంది. ఏ స్త్రీకి అయితే మరియు అందమైన పొడవైన జుట్టు ఉంటుందో ఆమె మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమెకు సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకొని వస్తుంది. ఆమె కుటుంబం ఎప్పుడు కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. సామాజిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విషయాలు చెప్పబడ్డాయి. స్త్రీలకు ముఖం పైన అంటే ముక్కు కింద జుట్టు ఉంటుందో పురుషుడు భాషలో దీనిని మీసం అంటారు. ఏ స్త్రీకి అయితే పెదాలపై భాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది, వారు మంచివారా లేక చెడ్డవారా, అసలు వారి దగ్గర ధనం వస్తుందా రాదా అనే విషయాల్లో కూడా శాస్త్రంలో ఉంది. ఏ స్త్రీకి అయితే ముఖం మీద అంటే మీసాలు ఉన్నట్లు జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడు కూడా చాలా కోపంగా ఉంటుంది. తాను ఎప్పుడు కూడా మాటలతో తన భర్తను బాధ పెడుతూనే ఉంటుంది. తన మాటలను భర్త వినాలి అని ఆశపడుతూ ఉంటుంది.
తన స్థిరంగా ఉంటుంది. అటువంటి స్త్రీలు తమ పూర్తిగా తీసుకొని తమ మాటలపైన నడవాలి అని అనుకుంటారు. ఒకవేళ వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఉంటారు. ఇంట్లో ధనాన్ని వైభవాన్ని నాశనం చేస్తారు. ఏ విధంగా అయితే మిర్రర్ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదే విధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ స్త్రీకి అయితే పళ్ళు లావుగా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళ యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది. చిగుర్ల దగ్గర నుండి నల్లగా అయిపోవడం కూడా శుభప్రదంగా చెప్పబడలేదు. పాదాలు పలిగిపోయిన చాలా అసహ్యంగా చిరాకుగా ఉంటాయి. లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్ళదు. లక్ష్మీదేవి అటువంటి స్త్రీలను వదిలి వెళ్ళిపోతుంది. ఇటువంటి స్త్రీలను కూడా శుభంగా పరిగణిస్తారు. చాలా మంది జ్యోతిష్యులు కేవలం మొహాన్ని చూసి అన్ని విషయాలను చెబుతుంటారు. సామాజిక శాస్త్ర ప్రకారం 2 పళ్ళ మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భార్య ఇలా ఉంటుంది అంటే సామాజిక శాస్త్రంలో దీని గురించి విశేషంగా చెప్పబడింది. ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఆ పళ్ళ మధ్య ఖాళీ ఉండటం అనేది మంచిగానే అనిపిస్తుంది. సామాజిక శాస్త్రం ప్రకారం ఎవరైతే ముందు పళ్ళు పెద్దగా ఉంటాయో అలాగే 2 పళ్ళ మధ్యలో ఖాళీగా ఉంటుందో వారి జీవితంలో ధనవంతులు అవుతారు. భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు. ఏ స్త్రీలకు అయితే పెద్దగా 2 పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుందో వారు చాలా బుద్ధిమంతురాలుగా చెప్పబడతారు. వారి జీవితం చాలా సంతోషంగా గడుపుతారు. వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా ఉంటారు. వారి జీవితాన్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటారు. ఈ 2 పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారి జీవితం కూడా వీరు సుఖమయం చేస్తారు. ఈ భాగ్యం వలన వీరి భర్త జీవితంలో కూడా ప్రవర్తన వస్తుంది. వీరికి ఒక వ్యక్తి బండాగారం కూడా చెప్పవచ్చు. వీరు ఎనర్జీ ఎప్పుడు కూడా తగ్గదు. ఎంత పని చేసుకున్నా కూడా ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా తగ్గదు. చాలా ఇష్టంగా వారితో మంచి సంబంధాలను పెట్టుకుంటారు. పుట్టుమచ్చలు అనగా కొందరైతే శరీరంలో పుట్టుమచ్చలను ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగిస్తూ ఉంటారు. అలా తొలగించినప్పుడు కొన్ని రోజుల పాటు అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. దాంతో పలు కారణాల వల్ల ప్రభావాలకు లోనవ్వవలసి వస్తుంది. అంతేకాకుండా పుట్టుమచ్చలను తొలగిస్తే దోషాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు అంటున్నారు. పుట్టుమచ్చల్లో ప్రాధాన్యత విశిష్టత తెలుసుకుంటే ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయవలసిన పని ఉండదు. మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఒక పాత్ర అని శాస్త్రం చెబుతుంది. స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కనిపించే ఈ పుట్టుమచ్చలను అందాన్ని పెంచడమే ఈ విషయంలో ఎవరైతే నమ్మకాలు వారివి. కొన్ని పుట్టుమచ్చలను స్త్రీ పురుషులకు అయితే ఒకే ఫలితాలను ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారము, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపిస్తాయి. కాబట్టి పుట్టుమచ్చలను ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. నాభి, వీపు, కాళ్ళు, గడ్డం, బుగ్గలు, పెదవులు, నుదిటిన నాలుక, చేతులు ఇలా ఎక్కడైతే పుట్టుమచ్చలు ఉంటాయో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను వివరంగా. స్త్రీలకు పుట్టుమచ్చలు 2 కనుబొమ్మల మధ్యలో ఉంటే వారికి సుఖవంతమైన ఐశ్వర్యము, సకలమైన ఐశ్వర్యాలు ప్రాప్తిస్తూ కలుగుతాయని, అనుకూలంగా కలిగి భర్త మంచి సంతానం కలిగి ఉంటారని, జీవితంలో చింతన విచారము ఎరుగకుండా సుఖ సంతోషాలు పొందగలుగుతారు అని, అందరితో గౌరవ మర్యాదలు పిలువబడతారని, అలాగే ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఎల్లప్పుడూ కూడా శుభప్రదాలను ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. స్త్రీలకు చేతి మీద, నుదిటిన మీద, ఈపు మీద ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచిది. వీరికి పుత్ర సంతానం కలుగుతుంది, సకల శుభాలను అనుభవిస్తారు, ధనము కలిగి ఉంటారు అని చెప్పబడుతుంది. అలాగే ఇప్పుడు మొట్టమొదటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదన కలిగి విశేషంగా సుఖ పెట్టగలరు అనే, నుదిటిన యొక్క ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి సాధారణమైన ఫలితాలే కలగజేస్తాయి
అని. స్త్రీకి అయితే ఎడమ కణితపై పుట్టుమచ్చ ఉంటుందో వారు మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. అలాగే కుడి కణితపై పుట్టుమచ్చ ఉంటే భర్త మాటపై విశ్వాసం కలిగి ఉంటారు, భర్త అడుగుజాడల్లో జీవిస్తారు. అలాగే స్త్రీలకు ఎడమ చెక్కిలి నుదుటిన పుట్టుమచ్చ ఉంటే స్త్రీకి చేతి నిండా డబ్బు కలిగి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు గొడవలు లేని జీవితాలను గడుపుతారు. నెత్తిపై పుట్టుమచ్చలు ఉండటం అంత మంచిది కాదు. ఇక స్త్రీలకు పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆమె మూలంగా కుటుంబానికి మేలు జరుగుతుంది. సుగంధ ద్రవ్యాలపై ఎక్కువగా మక్కువగా కలిగి ఉంటుంది. పుట్టుమచ్చలు ఉంటే భోజనం ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. రకరకాల రుచులను వంట చేసి తింటూ ఉంటారు. మంచి స్నేహితురాలు మీరు కలిగి ఉంటారు. ఇక స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీతంలో ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. సమవృద్ధిగా వీరికి ఉంటుంది. ఎక్కువగా పూజలు వ్రతాలు చేయటం, పుణ్యక్షేత్రాలు తిరగడం, దైవ దర్శనం చేసుకోవడం, దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా ఖర్చు చేస్తారు. పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా తెలివిగా ధనవంతులుగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రెస్ట్ అండ్ పీస్గా ఉంటారు. అదే వీపు కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారి స్త్రీలకు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. నమ్మకస్తులుగా ఉండి తొందరగా అందరికీ స్నేహితులుగా మారిపోతూ ఉంటారు. బొడ్డు లేదా నాభి కింద భాగంలో కానీ లేదా బొడ్డు చుట్టుపక్కల్లో కానీ పుట్టుమచ్చ ఉన్న స్త్రీల దగ్గర సంపద పొడుగుపడి ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడు ధనవంతులుగానే జీవిస్తూ ఉంటారు. వీరి దగ్గర ఉన్న ధనం వీరు మంచి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెడతారు. మెడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు మంచి అదృష్టవంతులు. మెడ మీద పుట్టుమచ్చ పక్కగా ఉంటే సమాజమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సాధారణంగా జీవితం గడిపేందుకు ఇష్టపడతారు. భుజాలపై పుట్టుమచ్చ ఉన్నవారు ఆలోచిస్తూ ఉంటారు. తేలికంగా స్నేహితులను పొందుతారు. పర్యటన చేస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ అది కేవలం చూసేందుకు లేదా కొద్ది కాలాన్ని మాత్రమే. పూర్తిగా అక్కడ స్థిరపడే అవకాశాలు తక్కువ. పుట్టుమచ్చలు ఉన్నవారు సామాజికంగా అందరితో కలిసి మెలిసి ఎవరు నొప్పించకుండా ఉంటారు. అదే కుడి దవడపై ఉంటే అంత మంచిది కాదు. జీవితంలో కొంచెం కష్ట సుఖాలను లోనవ్వవలసి ఉంటుంది. ఇక గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే నెమ్మదస్తురాలై ఉంటుంది. తన వల్ల భర్త సంపాదించి తమ ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముక్కు పైన పుట్టుమచ్చ ఉంటే ఆస్తి అనుకూలంగా అని, నేను సాధించి తీరుతాను అని. ఇది ఇక ముక్కు చివరన ఎర్ర పుట్టుమచ్చ ఉంటే ధనవంతురాలు, సకల సౌభాగ్యాలు అనుభవించగలుగుతారు. ఈమెను కలిగిన సంతానం కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారు. ఇక స్త్రీలకు కుడి భుజం వైపున ఈ తత్వం వీరికి కలిగి ఉంటే బంధువులతో అవసరమైన గొడవలు తగిలించుకుంటూ ఉంటారు. ఇక స్త్రీలకు ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారి చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.